రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్దాంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర కాల్పుల కలకలం రేపాయి. పార్థ దోపిడీ దొంగల గ్యాంగ్ పోలీసులపై కత్తులతో దాడికి తెగబడింది. ఈ ముఠా స్థావరాలను పసిగట్టి పట్టుకునే ప్రయత్నంలో నల్గొండ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నలుగురు పార్థ గ్యాంగ్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పార్థ గ్యాంగ్ పలు దారి దోపిడీలు, హత్యలు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఘటనపై విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్ని వివరాలు చెప్తామన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? గత కొన్నేళ్లుగా కూడా ఈ పార్థీ గ్యాంగు హైదరాబాద్ నగరంతో పాటు సిటీ శివార్ల ప్రాంతాలను ముఖ్యంగా టార్గెట్ చేసి అక్కడ ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో దోపిడీలకు పాల్పడటం, అలాగే ప్రధాన రహదారులలో కాపు కాచి అటు వచ్చేటువంటి ప్రయాణికులను దోచుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు అనేవి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల నల్గొండ జిల్లా పరిధిలోని కట్టంగూరులో ఒక వ్యక్తి మీద దాడి చేసి అతని దగ్గర ఉన్నటువంటి ఆ సొమ్ములు మొత్తాన్ని కూడా దోచుకొని హత్య చేసినటువంటి ఘటన కూడా జరిగినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఇలాంటి ఘటనలు పదే పదే రిపీట్ అవుతూ ఉండటంతో నల్గొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తమై అసలు ఈ పార్థీ గ్యాంగ్ ఎక్కడెక్కడైతే దాడులు చేస్తున్నారు, వీళ్ళ యొక్క స్థావరాలు ఎక్కడున్నాయంటూ కూడా కనుగొనేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే పెద్దంబర్పేట అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేటలో వీళ్ళు కాపు కాచి ఇతర ప్రయాణికులను వెంబడించి వాళ్ళ దగ్గర దోచుకునేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సమయంలోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నటువంటి నల్గొండ సిసిఎస్ పోలీసులు వెంటనే వాళ్ళను పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇటు పోలీసుల మీద తిరగబడి ఈ పార్థీ గ్యాంగ్ కత్తులతో దాడి చేసేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ గ్యాంగ్ మీద గాల్లోకి కాల్పులు జరిపి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళందరినీ పట్టుకొని నల్గొండ సిసిఎస్ కు తరలించారు. దీని మీద ప్రస్తుతం నల్గొండ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ యొక్క గ్యాంగ్ కు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ కేవలం ఇప్పుడు పెద్దంబర్పేట ఇక్కడ పట్టుబడినటువంటి వ్యక్తులతో పాటు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎవరెవరు ఏ స్థావరాల్లో కాపు కాచి ఇటు ప్రయాణికుల మీద దాడి చేస్తున్నారు, ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో మొత్తం ఎన్ని పార్టీలు, ఎన్ని ముఠాలు యొక్క దోపిడీలకు పాల్పడుతున్నటువంటి విషయాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలను ఇటు నల్గొండ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఇక విచారణ జరుగుతున్నట్టు కూడా నల్గొండ ఎస్పీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సూర్య, థ్యాంక్ యూ రత్న.